హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. ఈరోజు వీడియోలో టమాటా ఫ్లేవర్ తోటి పిల్లలకు నచ్చేలా క్రిస్పీగా టేస్టీగా ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టమాటా చిప్స్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 బాగా పండిన పెద్ద టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని నీళ్లు వేయకుండా ఇలాగే మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ ముక్కలని ఉండకూడదండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ప్యూరీని ఒక కప్పుతోటి కొలుచుకుని తీసుకోవాలి. హాఫ్ కప్ వరకు టమాటా ప్యూరీని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా కప్పుతో కొలిచి వేసుకోవడం వలన చిప్స్ రెడీ అయిన తర్వాత టమాటా ఫ్లేవర్ అనేది స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకోవడం వలన ఈ చిప్స్ ఆయిల్ పీల్చకుండా ఉంటాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని నీళ్లు వేయకుండా టమాటా ప్యూరీతోనే చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. అవసరమైతేనే 1-2 స్పూన్ల నీళ్ళను వేసుకోండి. మనం ఎప్పుడు చపాతీలకు పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఈ పిండిని 2 భాగాల కింద చేసుకోవాలి. ఒక భాగాన్ని పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. మిగిలిన భాగాన్ని పొడి పిండితోటి మనం ఎప్పుడు చపాతీలను ఎలా అయితే చేసుకుంటామో అలాగే పల్చగా రోల్ చేసుకోవాలి. ఎంత పల్చగా రోల్ చేసుకుంటే ఫ్రై అయిన తర్వాత చిప్స్ అంత క్రిస్పీగా వస్తాయండి. మందంగా రోల్ చేసుకుంటే మాత్రం ఫ్రై అయిన తర్వాత మెత్తగా ఉంటాయి. ఇలా పల్చగా రోల్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ని తీసుకుని ఈ చపాతీని స్క్వేర్ షేప్లోకి వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్ని వైపులా ఉండే ఎక్స్ట్రా పిండిని పక్కకు తీసేసుకోండి. ఈ చిప్స్ని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ పొంగకుండా ఉండడం కోసం ఇలా ఫోర్క్ తోటి కొద్దిగా హోల్స్ చేసుకోండి. తర్వాత నైఫ్ తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతీని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ చిప్స్ ఫ్రై చేసుకునేటప్పుడు కానీ కట్ చేసుకునేటప్పుడు కానీ ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడం కోసం పై భాగంలో కొద్దిగా పొడిపిండిని వేసుకోండి. తర్వాత కట్ చేసిన పీసెస్ అన్నిటినీ కూడా ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. ఈ చిప్స్ని నేను ట్రయాంగిల్ షేప్లో ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి. అందుకని ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ట్రయాంగిల్ షేప్లోకి కట్ చేసుకుంటున్నాను. మీరు ఇలా చేసుకోవచ్చు, లేదంటే డైమండ్ షేప్లో చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్లో చేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా ఈ చిప్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఈజీగా వస్తాయి. కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని విడదీసుకోవాలి. పొడిపిండి చల్లుకున్నాం కాబట్టి ఒకదానికొకటి అతుక్కోకుండా ఈజీగానే వస్తాయి. ఇలాగే అన్నిటినీ తీసుకోవాలండి. మిగిలిన పిండితో కూడా అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని చిప్స్ని ఇలా గరిటెతో వేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఒక హాఫ్ మినిట్ తర్వాత ఇలా గరిటెతో కలిపినట్లయితే చిప్స్ అన్నీ కూడా ఇలా చక్కగా విడిపోతాయి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చిప్స్ మెత్తగా లేకుండా లోపల వరకు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి. అలాగే వీటిని మరీ ఎక్కువ రంగు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయకూడదు. బయటకు తీసిన తర్వాత మరి కొంచెం రంగు వస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చెప్పాను కదండి, మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చిప్స్ అన్నీ కూడా క్రిస్పీగా వస్తాయి. ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన వాటిని ఇలాగే డైరెక్ట్గా తీసుకోవచ్చు. లేదంటే మీరు ఇంకా స్పైసీగా తినాలి అనుకుంటే పైన కొంచెం పెరి పెరి మసాలాను వేసుకుని కూడా తీసుకోవచ్చు. ఈ చిప్స్ 1 వీక్ వరకు కూడా స్టోర్ ఉంటాయండి. టమాటా ఫ్లేవర్తో చేస్తాం కాబట్టి పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ చిప్స్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.